కంటిన్యూస్ నడుస్తూనే ఉంది. అనుపాత పన్నులకు సంబంధించిన టాపిక్ మనం చెప్పుకుంటున్నాం. ఆదాయం హోదాలతో సంబంధం లేకుండా నిర్దిష్ట పన్ను రేటు గల వ్యవస్థ ఏంటంటారు? అనుపాత పన్నులు, ప్రపోర్షనల్ ట్యాక్సేషన్ అంటారు. ఇండియాలో విధించే పరోక్ష పన్నులు ఈ విధానాన్ని అనుసరిస్తుంటాయి. ఇది మేము ఇంతకుముందే చెప్పుకున్నాం. మనం పరోక్ష పన్ను దేనికి? అనుపాత పన్ను. ఇది ఆదాయంతో సంబంధం ఉండదు అన్నట్టు, నిర్దిష్ట పన్ను వ్యవస్థ ఉంటుంది. ఇప్పుడు బలవంతునికైనా బలహీనునికైనా లేకపోతే సంపన్న ఆదాయ వర్గానికైనా బలహీన ఆదాయ వర్గాలకైనా సేమ్ పన్ను వ్యవస్థ ఏది ఉంటుంది? పరోక్ష పన్ను. మీకు సబ్బు అందరికి 10 రూపాయలకు దొరికితే సంపన్నుడు పోయినా 10 రూపాయలకే ఇస్తారు. బలహీన ఆర్థిక వ్యవస్థ కలిగిన బీదవాడు పోయినా కానీ 10 రూపాయలకి ఇవ్వడం జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుంది? అనుపాత పన్ను అనేది ఒక నిర్దిష్ట రేటు కలిగి ఉంటుంది అన్నట్టు. ఇండియాలో విధించే పరోక్ష పన్నులు ఈ విధానం వస్తాయి. ఇదే పరోక్ష పన్నుల కూడా డిగ్రెసివ్ పన్ను అంటారు. ఆదాయం పెరిగిన కొద్దీ పన్ను రేటు తగ్గడాన్ని ఏమంటారు? డిగ్రెసివ్ పన్ను. అంటే ఆదాయం పెరిగిన కొద్దీ పన్ను రేటు అనేది తగ్గుతున్నది. డిగ్రెసివ్ అంటేనే అనుకోవాలి తగ్గుతున్న పన్ను అని చెప్పాలి. ప్రత్యక్ష పన్ను, డైరెక్ట్ పన్నుకు ఉదాహరణ చెప్తాం మనం. పన్ను చెల్లింపు భారం వేరొక వ్యక్తికి బలాయించడానికి అవకాశం లేని పనులు. ఒక ఉదాహరణకు ఒక ఆదాయం సంపాదించే ఒక గవర్నమెంట్ జాబ్ కానీ ఒక పారిశ్రామికవేత్త కానీ కార్పొరేట్ ట్యాక్స్ కట్టడానే కానీ మీకు ఉంటే అతని నుంచి వేరొకరికి బదలాయించడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే కంపెనీ అతని పేరు మీద ఉంటుంది, లాభాలు అతనే తీసుకుంటాడు, పన్ను చెల్లించే వాళ్ళు కూడా అతనే కాబట్టి డైరెక్ట్గా అతనే భరించాల్సి ఉంటుంది పన్ను భారం అనేది. అదే పరోక్ష పన్ను అయితే పన్ను ఒకరిపైన చెల్లించేది ఒకరిపైన ఉంటుంది. ఉదాహరణకు అమ్మకం పన్ను ఉంటుంది. అమ్మకం పన్ను ఎవరు ఉంటారు? ఒక కిరాణా షాప్లో కిరాణాదారుడు ఉంటే ఆ పన్ను పరోక్షంగా ఎవరిపైన పడుతుంది? కిరాణానికి వెళ్ళిన ఒక అమ్మకదారుడు ఆ సేల్స్ ట్యాక్స్ చెల్లించడం జరుగుతుంది. అట్లా పరోక్ష పన్ను అట్లా ఉంటుంది అన్నట్టు. అనగా పన్ను విధింపబడిన వ్యక్తి తానే పన్నును చెల్లిస్తూ భారాన్ని భరించాలి. అంటే ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ కానీ కార్పొరేట్ ట్యాక్స్ కానీ ఇవన్నీ ఏంటి ఏమవుతుంది? పన్ను ఎవరిపైన విధిస్తే వాళ్ళే చెల్లించడం ఉంటుంది. పరోక్ష పన్ను అయితే ఎవరో చెల్లిస్తారు, అది విధించేది ఒకరు, చెల్లించేది ఒకరు ఉంటుంది. అట్లా నిర్వచన. పన్ను భాగాన్ని బదిలీ చేయడానికి వీలు కాని పన్ను ఏది అంటారు? ప్రత్యక్ష పన్ను అంటారు. ఇది పిఈ టేలర్ ప్రకారం. ఏఆర్ ఫెస్ట్ ప్రకారం ఏంది? ఆదాయం ఆధారంగా విధించే పన్ను. జేఎస్ బిల్ ప్రకారం ఏంది? ఆదిమ భారం అంతిమ భారం ఒకే వ్యక్తి పైన ఉంటే బదిలీ చేయడానికి వీలు లేని పన్ను ఏమంటారు? ప్రత్యక్ష పన్ను ఉండడం జరుగుతుంది. అంటే 3 ఆర్థికవేత్తలు మీకు ఇవ్వడం జరిగింది. దీనికి లాభాలు ఏముంటాయంటే ఆదాయ సమానత తగ్గించబడతాయి. ఎందుకంటే ఎక్కువ ఆదాయం సంపాదించిన పన్ను వేస్తే తక్కువకు వచ్చేసాడు. ఆదాయ పంపిణీ మెరుగుపరచవచ్చు. మన అంటే ఆదాయ వనరులు వెతుక్కోవచ్చు. అట్లా రాబడిని ఖచ్చితంగా అంచనా వేయడం జరుగుతుంది. వ్యాకోచత్వం దీంట్లోకి ఎక్కువ, వసూలు చేయడానికి అయ్యే ఖర్చు తక్కువ, లోపాలు పన్ను ఎగవేతకు ఆస్కారం ఎక్కువ ఉంటుంది. అధికారులు పన్నులు వసూలించేటప్పుడు అధికార దుర్వినియోగానికి పాల్పడే అవకాశం ఉంటుంది. ఈ పన్నులు పొదుపు చేయాలనే కోరికను హరించి వేస్తుంది. పన్ను చట్టాలు ప్రజలకు సులభంగా అర్థం కావు. ఈ పన్ను పరిధిలో కొద్దిమంది మాత్రం రావడం వల్ల ఆదాయం తక్కువ ఉంటుంది.